పాటలలో నీకు బాగా పేరు తెచ్చిన పాటలు ఏమైనా గుర్తున్నాయి? ఇదే అన్న కాలం నీతో నడవదు, అది వైరల్ అయింది, అది కాలం నీతో ఒకటి. నేను రాసిన పాటలలో అంటే నేను రాసిన పాటలలో ఎక్కువగా నాకు పేరు తీసుకొచ్చిన పాటలు అయితే నల్లని రేగడి, కాలం నీతో నడవదు, జై భీమ్ పాట, ఇది బొమ్మ కాదురా, నాది నాది అంటావు నరుడా, ఇవన్నీ వాడినావు. ఇవన్నీ వాడేసిన, ఇవన్నీ నాకు పేరు తెచ్చిన పాటలే. చదువు మీద ఏమన్నా రాసినావు పాటలు? చదువు మీద ఏం రాలేను. ఏం రాయలేదు. బాల్యం మీద రాసిన. నీ జీవితం మీద ఏమైనా రాసుకున్నావా? కుటుంబ నేపథ్యం అంత గొప్ప జీవితం మన ఆత్మకథలు రాసుకునే గొప్పలం కాలేగా ఇంకా. కేసీఆర్ మీద రాసినావా? కేసీఆర్ మీద చాలా రాసిన. ఒక పాట వాడు. ఇప్పుడు గుర్తులేవా? మర్చిపోయినావా? అంటే అప్పటికప్పుడు రాయడం, రికార్డ్ చేయడం, చరణాలు గుర్తుండవు, ట్యూన్ గుర్తుంటాయి. అంటే కేసీఆర్ బర్త్డే సాంగ్స్. కేటీఆర్ మీద రాసిన పాట. ఏ రాసిన కేటీఆర్ మీద ఒకటి? ఆకలి కడుపులకు ఆసరవేణువై ఆపద తీర్చే అండవు నువ్వే కేటీఆర్ అన్నా. ఈ పాట నేను రాసిందే. కవితమ్మ మీద ఓ పాట ఉంటుంది. ఏం పాట? ఇవన్నీ నల్గొండ గద్దరు నర్సిరెడ్డి అని అంటారు చూసిన, ఆయన పాడిన పాటలే. నీవు రాస్తే ఆయన పాడిండా? కాకపోతే ఏంటంటే అందరు ఆయనే రాసిన అనుకుంటా ఉంటారు, ఆయన రాయడు. ఏంటి అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన మాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిచితిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగా, పిడికిలి ఎత్తిన నేలవడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు బొబ్బలు డబ్బాల మోగే రాలేరా. ఎవరి మీద రాసిన పాట? కవిత మీద. ఆయన వాడిండు, ఆయన పాడింది నల్గొండ నర్సిరెడ్డి వాడిండు పాట. నర్సిరెడ్డి వాడిండు, వేరే అన్న చేయించిండు, నేను రాసిన కవితమ్మ మీద. నీవు రాసినట్టు తెలియదు ఈ పాట. అంటే ఇప్పటివరకు అక్కకు కూడా తెలియదు. అవునా? ఉంటేనే తెలిసింది. ఏమన్నా పాట అయింది? బాగా రాసినావు అన్నా, మంచి పాట రాసినావు నా కోసం అని. రేవంత్ రెడ్డి మీద రాసినావా? లేదన్నా, పరిచయం లేదు ఎక్కువ కదా. అవును, మీది ఇక్కడ వరంగల్ అయిపోయినా ఇక్కడ వైపునారా? ఇద్దరు ఉండేది హైదరాబాద్లే కదా. రాస్తాం మరి ఆయన ఒకటి అంటే కొంచెం ఇంకా ప్రాక్టీస్ చూడాలి కదా. చూసిన తర్వాత అంటే ఫీల్ కావాలి అంతే కదా. ఫీల్ అయితేనే ఏదన్నా మనం రాయగలం, లేకుంటే అంటే రాయొచ్చు అన్న, ఏముంది కళాకారునిగా. కానీ మొన్నటిదాకా నేను బీఆర్ఎస్కి సపోర్టెడ్గా వేదికల మీద పాటలు పాడిన, చేసిన, తిరిగిన, జెండా పట్టుకొని తిరిగిన కదా. మెంబర్ వన్ టీఆర్ఎస్ మెంబర్ కాదు మరి కళాకారుని ఏముంది? కళాకారు టీఆర్ఎస్ మెంబర్నేం కాదు కానీ వేదికల మీద ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పాటలు పాడిన నేను. మళ్ళీ సడన్గా మనం అట్లా మార్చుకోలేం కదన్న. అవును, జనం కూడా ఊకోరు. వీడు మొన్నటిదాకా ఆడ ఎగిరి పాడి ఆ పాటలు పాడినాడు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ రాగానే రేవంత్ అన్నకు సపోర్ట్గా పాడుతున్నాడు. ఏంది వీడు? అంటే వీడు ఎక్కడి అంటే ఏ గొంగ ఏమంటారు చూసిన, ఏ గొంగ ఎండకా గొడుగు పట్టేటోడా వీడు అని అనిపించుకోవడం ఇష్టం లేదు. ఓకే, అంటే ఈ తరహానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాం. అంతే అన్న, అట్లనే అంతే ఇక అంతే. నెక్స్ట్ ఈ మధ్య రాసిన పాట ఏమన్నదా? ఇప్పుడు ఊరి మీద ఓ పాట రాస్తున్నా, ఈ మధ్య తండ్రి మీద ఓ పాట రాసిన, తండ్రి మీద ఓ పాట రాసిన. కొత్తయి ఇదొకటి అదొకటి చరణాలు వాడు. తండ్రి చనిపోతే ఒక కొడుకు పాడే పాట ఒకటి రాసిన. ఏ దిక్కు పోతున్నవో మాయ్యా, ఏ దిక్కు పోతున్నవో, ఇల్లు వదిలిపోతున్నవో మాయ్యా, మమ్మొదిలిపోతున్నవో, పాడే మీద నీకు నిద్దరేంది, నీ నులక మంచం దిక్కులేనిదైంది, ఒంటరి పైన గట్టినవో, ఒడవని దుఃఖాన్ని పెట్టినవో, ఏ దిక్కు పోతున్నవో మాయ్యా, ఏ దిక్కు పోతున్నవో, కాయ కష్టం చేసి కన్నీళ్ళు దాసి కట్టినవి గూడును, ఇల్లు ఎగురం చేసి మొగురాని వై ఇల్లెత్తు నిలిసినవు, ఇంటి భారం మోసి బాధ్యత తెలిసి మా కంటి పాపవైనవు, ఎన్ని బాధలు ఉన్నా నలుగుతూ ఉన్నా పంటి కింద నలిపినవు, నువ్వు కట్టుకున్న ఇల్లు చిన్నవోయే, పెంచుకున్న పేరు పాడేయనకే, ఎందుకేవో అయ్యబోతా ఉన్నావు, మళ్ళొచ్చే దారేదో చెప్పకున్నావు. అంటే తండ్రికి ఒక్క కామన్ మ్యాన్కి
అర్థమవుతుంది ఇక దాంట్లో ఊరిలో ఎన్ని అనుబంధాలు ఉంటాయి, ఇంటితో అన్నిటి మీద వచ్చేసింది దాంట్లో. అన్నిటి మీద ఒక 10 చరణాల పాట అనేది చాలా పెద్ద పాట, 10 అంటే చాలా పెద్ద పాట. ఇప్పుడు వాడని నేను అంతవరకు ఓకే, రాసిన. ఇంకో పాట ఏదంటావు? ఇంకో కొత్తగా రాసింది అంటే ఊరి మీద రాసిన ఒక పల్లవే రాసిన, నిన్ననే రాసినది. మా ఊరుంది ఒంటరిగా నేను పోతున్నరా తోడుగా, దాని ఎదనిండా దుఃఖమురా, దాని ఎదనిండా దుఃఖమురా, కన్న బిడ్డల జాడలేక, అరచేతిలో ఆటపాటలు నేర్పి పెంచింది నా పల్లెరా, కులమత భేదాలు లేకుండా నా పల్లె బంధాలు ఇచ్చిందిరా, శాశ్వత చిరునామా నా ఊరురా, శాశ్వత చిరునామా నా ఊరురా, అద్దె కొంపల్లో బందీగా ఏం బతుకురా. అంతవరకే రాసిన దాని ట్యూన్. ఆ తర్వాత అద్దె కొంపలు అన్న తర్వాత మళ్ళీ మా ఊరు ఉన్నది ఒంటరిగా నేను పోతున్నారా తోడు. అంటే నాకు బేసిక్గా నా మైండ్ సెట్ ఏంటంటే హైదరాబాద్లో బతకడం నాకు ఇష్టం ఉండదన్న, అందుకోసం పాట రాసుకున్నావు. ఇది ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్నా. అప్పుడు రాసిన పాట, సెకండ్ రాసిన పాట ఉంది కదా, నీ ఒడిలోనే పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికి వస్తున్నా ఈ పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నా చేరది ఏవే పల్లె. అప్పుడు రాసినావు. అప్పుడు రాసినావు. ఇప్పుడు ఊరు ఒంటరైంది, ఇప్పుడు ఓన్గా రెడీ అయినావు. నేను పోవాలరా నాయన అని ప్రకృతి దేవత దీవించి పంపితే పోతమ్మా. అంటే మీరు గోరెంకన్న మీద అందస్తి మీద వాడింది కదా, గోరెంకన్న పాటలు మిట్టపల్లి పాటలు పాడిన అన్నారు. గద్దరన్న మీద ఏమన్నా రాసినాయి కానీ ఆయన మీద రాసినాయి, ఆయన మీద ఆయన ఉన్నాయేమన్నా పాడినాయి? అంటే గద్దరన్న చనిపోయిన వెంటనే నేను ఒక పాట రాసిన. అవునా? ఆ రోజు ఎల్బీ స్టేడియంలో మోగిన పాట నాదే, నేను రాసింది. కొన్ని ఉన్నాయి అప్పటికప్పుడే. నేను ఇక్కడ అంటే గద్దరన్న చనిపోయిందని నాకు కాల్ వచ్చింది, స్టేటస్లో చూసిన, ఇమ్మీడియట్గా ఆడనే కూర్చొని ఒక 1 అవర్లో రాసి రికార్డ్ చేసేసినాం. ఏం పాట? స్టూడియోలో ఉన్నా. ఆ తర్వాత మేము 4-5 సింగర్లను కలిసి పాడినాం, కానీ ఫస్ట్ అయితే నేనే పాడినా. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమసమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం, నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిలా, నీ పాటకు మరణమే లేనేలేదుగా, నీ పాటకు మరణమే లేనేలేదుగా, నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.